బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పల్నాడు జిల్లా నరసరావుపేట మెప్మా శాఖలో చోటు చేసుకున్న కోట్ల రూపాయల కుంభకోణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 3 బ్యాంకుల్లో సుమారు 9,59,00,000 నిధులు గోల్మాల్ జరిగినట్లు తెలిసింది. అవకతవకలకు పాల్పడ్డ 8 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్స్ పై చర్యలు తీసుకోవాలని నరసరావుపేట 1 టౌన్ పోలీసులకు జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు షేక్ అఖిల ఫిర్యాదు చేశారు. మెప్మా నిధుల కొల్లగొట్టిన 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఫిరోజ్ వెల్లడించారు. షేక్ అఖిల ప్రెసిడెంట్ జిల్లా అర్బన్ సమాఖ్య ఆమె ఇచ్చిన రిపోర్టు మేరకు పల్నాడు జిల్లాలో మెప్మాలో డ్వాక్రా గ్రూప్స్ లో తీసుకున్నటువంటి లోన్స్ లో కొన్ని అవకతవకలు జరిగినాయని, వాటికి కమ్యూనిటీ ఆర్గనైజర్స్ గా ఉన్నటువంటి మెప్మాలో ఉండి పనిచేసేటువంటి ఒక 8 మంది కారణమని, ఆ విధంగా 8 మంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ తోటి ఇంకొక గ్రూప్స్ ని ఫేక్ గ్రూప్స్ ని క్రియేట్ చేసి దాదాపు 81 గ్రూప్స్ అలాంటివి క్రియేట్ చేసి 3 బ్యాంకుల్లో సుమారు 9,59,00,000 మేర డబ్బులు లోన్స్ రూపంలో అక్రమంగా తీసుకొని వాటిని బ్యాంకుకి రిటర్న్ పే చేయకుండా అవి ఫ్రాడ్ చేశారనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది దర్యాప్తు జరుగుతూ ఉంది. దర్యాప్తుని సాగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దానిలో ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ మీద తగు చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. షేక్ పల్నాడు జిల్లా నరసరావుపేట మెప్మా శాఖలో చోటు చేసుకున్న కోట్ల రూపాయల కుంభకోణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 3 బ్యాంకుల్లో సుమారు 9,59,00,000 నిధులు గోల్మాల్ జరిగినట్లు తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. పల్నాడు జిల్లాలో మెప్మాలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణానికి సంబంధించి మొత్తం 8 మంది మీద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో దీనికి సంబంధించి పల్నాడు జిల్లా కలెక్టర్ డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పల్నాడు జిల్లా మెప్మాలో భారీ కుంభకోణం జరిగింది. కాకపోతే దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారు. ముఖ్యంగా నర్సాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవింద్ బాబుకు సంబంధించి అబ్జెక్షన్ ఎక్కువగా ఉంటుంది అని కూడా ఇండైరెక్ట్ గా ఆమె చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సభ వేదిక గానీ కలెక్టర్ల సభ వేదిక గానీ సీఎం హెచ్చరికలు జారీ చేశారు. దీని వెనక ఎవరున్నా గానీ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం 8 మంది ఉద్యోగులపై మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజేష్.